అత్యంత దురదృష్టకరమైనటువంటి అంశం ఏమిటంటే ఒకరిని చూసి ఒకరికి గిట్టకపోవడం. ఇది చాలా బాధాకరమైన అంశం, బాధపడాల్సిన అంశమే నిజంగా. ఎందుకంటే ఒకరిని చూసి అవతల వారి యొక్క ఎదుగుదలను చూసి లేకపోతే ఉన్నతిని చూసి ఓర్వలేకపోవటం, ఈర్ష్య, అసూయ పడటం, వారిని ద్వేషించడం, వారి గురించి 10 మందికి చెడుగా ప్రచారం చేయటం అత్యంత దారుణమైన బాధాకరమైనటువంటి అంశం. ఇది బాధపడాల్సిన విషయమే. ఎందుకంటే మనం మనుషులం, జ్ఞానం ఉంది మనకి జంతువులకి తేడా ఏంటంటే ఆ జ్ఞానమే. ఆ జ్ఞానాన్ని మనిషికి ఇచ్చాడు, ఆలోచించే విచక్షణ జ్ఞానాన్ని భగవంతుడు మనకిచ్చాడు. కాబట్టి మనం ఆలోచించాలి, విచక్షణతో ఆలోచించి మలగిన నాడే మన జీవితం సార్థకం పొందుతుంది. లేని నాడు ఈ అసూయాద్వేషాలు, రాగద్వేషాలతో, ఈర్ష్యలతో, కక్షలతో మనం సాధించేది ఏమీ లేదండి. మంచి మనస్సు మాత్రమే మనని శాశ్వతంగా నిలబెడుతుంది. మంచి హృదయం, సహృదయం, 10 మందిని ఆదరించగలగడం, 10 మందితో సంతోషంగా ఉండగలగడం అనేది మాత్రమే శాశ్వతం. ఎవరిని పడితే వాళ్ళని ద్వేషించడం, ఎవరిని పడితే వాడిని అసూయపడటం, మేమే గొప్ప, మా మాటే వినాలి మీరు అనే భావన కలిగి ఉన్నారు చాలామంది, తెలియక పాపం అజ్ఞానంతో. దాని నుంచి బయటపడటం అనేది చాలా 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 అవసరం ఈ రోజుల్లో. ఎందుకంటే అవతలవాడు ఉన్నతిని పొందుతున్నప్పుడు వీడు ఏడుస్తూ కూర్చుంటే వీడికి ఏం కోట్లు ఇచ్చి పడవు. అవతలవాడు పెద్ద స్థానానికి వెళ్ళిపోతున్నప్పుడు, పేరు పొందుతున్నప్పుడు వీడు ఏడుస్తూ ఉంటే వీడికి ఆ పేరు రాదు. ఎప్పుడు వస్తుందంటే ఆ కృషి చేయాలి. వాడు ఏ విధంగా పేరును పొందాడు, ఏ విధంగా గొప్ప స్థానానికి వెళ్ళాడని కృషి చేస్తే ఖచ్చితంగా మనం ఆ స్థానానికి వెళ్ళిపోతాం. మనిషి అనుకుంటే సాధించలేనిది ఏమీ లేదు కదా. కాబట్టి ఒకరిని చూసి ఒకళ్ళు ద్వేషించుకోవడం, ఒకరిని చూసి ఒకళ్ళు అసహించుకోవడం, ఒకళ్ళ మీద కక్షలు పెంచుకోవడం, కార్పణ్యాలు పెంచుకోవడం, కక్షలు తీర్చుకోవడం, ఇవన్నీ కూడా పశుత్వం అంటాం మనం. పశుత్వం అంటే పశువులకి జ్ఞానం ఉండదు కాబట్టి అవి ఒకటి మీద ఒకటి పడి కొట్టుకుంటూ ఉంటాయి, మనం చూస్తూ ఉంటాం. కానీ మనిషికి జ్ఞానం ఉంది, మంచి ఆలోచన ఉంది, భగవతత్వం ఉంది. ప్రతి మనిషిలో భగవంతుడు ఉన్నాడు. మంచి హృదయంతో, సహృదయంతో ఉండు, సాటి మనిషిని ప్రేమించు, పోయేదేముంది, తిరిగి ప్రేమిస్తారు. అలా మంచి సమాజం ఏర్పడుతుంది, ఆరోగ్యకరమైనటువంటి జీవితం ఏర్పడుతుంది. తద్వారా మనం బాగుంటాం, సమాజం బాగుంటుంది, అందరూ బాగుంటారు.